ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రంలోని 674వ నామం మహోరగ అన్నారు. మహోరగ అంటే గొప్ప సర్పము స్వరూపము అని చెప్తారు. లేకపోతే ఆదిశేషుడు, లేకపోతే అనంతుడు అంటారు. ఈ సర్పం ఎలా ఉంటుంది అంటే చుట్టలు చుట్టుకుని ఉంటుంది. సర్పాణం అస్మి వాసుకి అని కృష్ణ పరమాత్మ స్వయంగా ఆయనే చెప్పారు. అంటే సర్పాల్లో వాసుకిని నేను అని. దేని దగ్గరికి వెళ్ళినా భగవద్గీతలో లేనిదంటూ ఉండదు, అన్నీ దాంట్లో వస్తాయి. మరి అది భగవద్గీత అంటేనే వేదాల సారం, మొత్తం వేదాల సారం అంతా భగవద్గీతలో ఉంది గనక, మరి ఏ గ్రంథం తీసుకున్నా అవన్నీ వేదాల్లోయే గనక ఆ సారం భగవద్గీతలో ఉంది గనక ఆ శ్లోకాలు, పరమాత్మ చెప్పిన వాక్కులు తప్పకుండా చెప్పుకుంటూ ఉంటాం. అవి మనకి బాగా అర్థమవుతాయి. అంటే పరమాత్మ స్వయంగా చెప్పిన వాక్ అంటే మనకి ఇంకా ఎక్కువ నమ్మకము, శ్రద్ధ, గమనింపు ఉంటాయి. అందుకని ఆ పరమాత్మ చెప్పింది మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి, తృతీయం ఆత్మనిశ్చయం అంటారు. ఎందుకంటే ఒక గ్రంథంలోది మనం చదివామనుకోండి, ఇది ఇలా ఉంది అని అనుకుంటాం, అవునా కాదా అన్నట్టు అనిపిస్తుంది. అదే విషయాన్ని పెద్దల ద్వారా విన్నామనుకోండి, ఆ రోజు సంశయంగా ఉంది కానీ ఈరోజు సంశయం తీరింది అని మనస్సుకి దృఢపడుతుంది. ఇప్పుడు మొదట్లో గ్రంథం చూడటం, రెండవది గురువు ద్వారా వినటం, మూడవది తృతీయం ఆత్మనిశ్చయం అంటారు. లేదంటారా, ఒక్కొక్కసారి ఏంటంటే ఏ పురాణాల్లోనో ఎక్కడో ఎవరో చెప్తారు, వింటాం. విన్నా అది మనకి మనస్సుకి దృఢపడదు, అసంశయంగా ఉంటుంది, అవునా కాదా అన్నట్టుగా. ఇది ఎలా తెలుసుకోవాలి అన్నట్టు ఇది ఎప్పుడైనా సంశయం ఎవరికైనా సరే వచ్చిందంటే ఆ పరమాత్మ తప్పకుండా తీరుస్తాడు. అదే విషయాన్ని ఏదో గ్రంథం ద్వారా తెలియజేస్తాడు. ఆ రోజు సంశయంగా అనిపించింది కానీ ఈరోజు అదే విషయాన్ని ఇక్కడ మనం చదివాము, రెండు సరిపోయినాయి అని మనస్సుకి దృఢపడుతుంది. ఎట్లాగైనా తృతీయం ఆత్మనిశ్చయం. అట్లా ఆత్మకి నిశ్చయం అయితే మరి దాని మీద మనసు ఉంటుంది ఎవరికైనా. మరి సంశయం ఉన్నప్పుడు దాని మీద మనసు ఉండదు, ఆచరణ అంతకంటే మనస్కరించదు. అందుకని పరమాత్మ చెప్తున్నాడు, మరి మనకి రుజువులు కూడా చూపిస్తాడు. మనకు కావాలి అనుకోవాలి, మనకు కావాలి అనుకుంటే తప్పకుండా నిశ్చయం చేస్తాడు. మరి మహోరగ అంటే గొప్ప సర్పము. ఆ సర్పము అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే ఎవరు? ఆయనకి పానుపు. ఆయన ఎక్కడుంటాడు? వైకుంఠంలో ఉంటాడు అంటారు. మరి అక్కడ ఆదిశేషుడు మీద పడుకున్నాడు కదా, మరి అది వైకుంఠమేగా ఆ లెక్కన. దాన్నే మళ్ళీ అనంతుడు అంటారు. అంటే ఎంతవరకు ఉంది అని చెప్పలేం, అనంతంగా నిండి ఉన్నాడు ఆదిశేషుడు. ఆయన మీద నారాయణుడు. మరి అంతులేని చుట్టలుగా వ్యక్తమవుతోంది శాశ్వతమైనటువంటి మహాసర్పమని. దాన్నే మహోరగ అన్నారు. అంటే ఇక్కడ ఆదిశేషుడు మహోరగ నామంతో నారాయణుడు అక్కడ ఉన్నాడు. ఆయన అంటే ఆయన స్థానము ఆయనే, ఆయన సృష్టి ఆయనదే, ఆయన పోషణ ఆయనదే, లయము ఆయనదే, మొత్తం అంతా ఆయనదే. జగన్నాటక సూత్రధారి ఆయనే. పాత్రధారులే సృష్టించిన జీవులు. ఆ పాత్రధారుల్ని మరి వాళ్ళు ఆడే నాటకాలని ఆయన ఆడిస్తూ ఉంటాడు.
ఆ జగన్నాటక సూత్రధారి అంటే ఆ తాడు పట్టుకుని ఇదివరకు తోలు బొమ్మలు అనే ఇప్పుడు పిల్లలకి తెలియదు కానీ ఆ రోజుల్లో తెర పెట్టి వెనకాల బొమ్మలు పెట్టి దానికి తాడు కట్టి దాన్ని ఆడిచ్చేవాళ్ళు. తోలు బొమ్మలాట అంటారు. అట్లాంటి తోలు బొమ్మలమే మనమంతా కూడా భగవంతుడి దృష్టిలో, సృష్టిలో. అందుకని మరి ఇక్కడ మరి చుట్టలు చుట్టుకున్న ఆదిశేషువు అనంతుడు అన్నారు కదా. ఇక్కడ బయట మనకి అర్థం ఆదిశేషుడు అనంతుడు ఆయన నివాసం అక్కడ, అది వైకుంఠం అనొచ్చు, ఆయన నివాసం అనొచ్చు. మళ్ళీ ఆ ఆదిశేషుడు ఎక్కడుంటాడు అంటే పాల సముద్రంలో ఉంటాడంటారు. మరి ఆ పాల సముద్రము ఆయనే, మరి ఆదిశేషుడు ఆయనే, దాని మీద పడుకున్న ఆయనే, అన్నీ ఆయనే. ఆయన లేనిదేదీ లేదు. అందుకే నేను నిద్రపోతే నువ్వెక్కడుంటావు అన్నాడంట స్వామి. అట్లా మరి ఆయన 4 నెలలు నిద్రపోతాడు అనుకుంటాం గొప్ప అజ్ఞానం. ఎందుకంటే ఆయన నిద్రపోతే సృష్టి లేదు ఇక్కడ. అందుకని నిద్రపోతున్నట్లుగా నటిస్తాడు ఆయన, అన్నీ చూస్తూనే ఉంటాడు. అరమోడ్పు కన్నులు అంటారు చూసారా, అలా మూసినట్లు ఉంటాయి, అన్నీ చూస్తూనే ఉంటాడు. కొంచెం ఆయన సృష్టి దృష్టి అంతా కూడా ఆయనకే తెలుస్తుంది కానీ మనకేమీ తెలియదు. మనమంతా మరి జ్ఞానులం కాదు కదా, అందుకని మనకి అంత తెలియదు. కానీ తెలుసుకుంటే అంతా తెలుస్తుంది. కొంచెం తెలుసుకుంటే అంతా తెలుస్తుంది అంటారు. ఎక్కడ చెప్తారు అంటే, కొంచెం తెలిస్తే అంతా తెలుస్తుంది అంటే ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే అన్నమంతా ఉడికిందో లేదో తెలుస్తుంది అని చెప్తారు కదా. అలాగే పరమాత్మ చిన్న విషయం తెలుసుకుంటే చాలు. ఏమిటి ఆ విషయం అంటే, అంతటా నిండి ఉన్నాడు అనే ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకొని మదిలో పెట్టుకుని దాని దృష్టితోనే ఉన్నాడనుకోండి, ఇంక ఏమి వేదాలక్కర్లా, యజ్ఞాలక్కర్లా, యాగాలక్కర్లా, ఏం అక్కర్లా, అన్నీ అయ్యే జరిగిపోతూ ఉంటాయి. అది పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అనే దృష్టే గొప్ప జ్ఞానం. ఆ దృష్టితో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అన్నమంతా ఉడికిందని తెలిసినట్టే అంతటా పరమాత్మ ఉన్నాడని తెలిసినప్పుడు అదే గొప్ప యజ్ఞంగా మారిపోతుంది. మన ప్రవర్తన మారిపోతుంది. చెడు అనేది చెయ్యలేడు, మంచి చేస్తాడు. అప్పుడు పరమాత్మకు ప్రీతి పాత్రుడవుతాడు. ఆయన చక్కగా దగ్గరికి తీసుకుంటంలో ఇంకా సంశయమే లేదు. మరి ఇంత చిన్న విషయాన్ని తెలుసుకొని చిన్నగా మనం పాటించలేకపోతున్నాం అంటే ఎందుకని అంటే, ఆయన మరి ఆడించే నాటకంలో మాయ నుండి జీవుణ్ణి సృష్టించాడు. మరి ఆ మాయ ఆయనకి అధీనంలో ఉంటుంది. ఆ మాయ అధీనంలో మనం ఉంటాం కనుక ఆ మాయ కప్పేస్తూ ఉంటుంది. తెలిసినా మళ్ళీ కప్పేసి ఆ జ్ఞానాన్ని మరుగున పెట్టి మళ్ళీ చీకట్లో నడిపించి మళ్ళీ ఏ గోతలోనో పడేయించి అప్పుడు మళ్ళీ మెలకు వచ్చి మళ్ళీ జ్ఞానానికి వస్తూ ఉంటాం. అంటే మరి పడుతూ లేస్తూ చిన్నపిల్లవాడు నడక నేర్చుకున్నట్లుగా మరి మొదట్లో అంత ఒక్కసారే పరమజ్ఞానం ఎవరికి రాదు. వస్తుంది అంటే వాళ్ళు మహానుభావులు ఎక్కడో కోట్లలో ఒకళ్ళు ఉంటారు, 1 కోటికి కూడా కాదు. అలా ఉండేవాళ్ళు ఎంతో వాళ్ళకైనా ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కానీ ఆ స్థితికి వాళ్ళు రారు. ఆ సంస్కారం మనకు లేదు అని వదిలేయకూడదు. లేదనుకుంటే సంపాదించుకోవాలి. ఇప్పుడు సంపాదించుకోవాలి. ఇప్పుడు మనకి డబ్బులు లేవు అని ఊరుకుంటున్నామా? ఆ డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఎతుకుతూ అనేక కష్టాలు పడుతూ మరి సంపాదించుకొని కూడబెట్టుకుంటున్నాం కదా. అలాగే మరి ఆ సుకృతాన్ని కూడా కష్టపడి సంపాదించుకుంటే ఆ సుకృతం ఇవాళ పోగేసుకున్న సుకృతం వచ్చే జన్మకి ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళగలిగేటువంటి
స్థితిని, జన్మని, పరిస్థితుల్ని కలిగించి చక్కగా పరమాత్మ మెట్టు మీద మెట్టు ఎక్కిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ లోపలికి వెళ్తే మన లోపల ఈ అనంతుడు ఎక్కడున్నాడు, చుట్టలు చుట్టుకుని మన లోపల ఎక్కడున్నాడు అనే ప్రశ్న వేసుకుంటే, అట్లా ఇక్కడ బయట తెలుసుకునే విషయమే కాకుండా ప్రతి దాన్ని కూడా అంతరార్థం అంటారు. అంటే మన లోపల ఆ అర్థాన్ని తెలుసుకుంటేనే మనకి ఉచ్చస్థితి, ఉత్తమ గతి వస్తుంది తప్ప బయట బాహ్యార్థం తెలుసుకుంటే అక్కడే ఉంటాం. అది కథలాగా ఉండిపోతుంది. ఆ కథని మర్చిపోతాం. మనకి ఏ ధ్యాస ఉండదు. అందుకని ప్రతిదాన్ని మన శరీరం ఏమంటారు, అట్లా ఈ శరీరము ఒక చిన్న విశ్వం లాంటిది. అంటే విశ్వంలో ఉన్న ప్రతిదీ ఈ శరీరంలో ఉంది, ఇమిడి ఉంది. మనం తెలుసుకోవాలి. అదే రహస్యం, అదే జ్ఞానం. ఈ అనంతుడు కుండలిని రూపంలో మూలాధార చక్రంలో చుట్టలు చుట్టుకుని ఉంటాడు. అది ఎప్పుడు శిరస్సు లేపుతాడు అంటే, మరి యోగా, ధ్యానం, ధ్యాస, జ్ఞానం ఎప్పుడైతే మనిషికి మరి పెరుగుతుందో అప్పుడు శిరస్సు పైకి లేపుతాడు. పడుకుని ఉన్నటువంటి ఆ తల లెగుస్తుంది. లేచి కొంచెం కొంచెం అలా ఆ జ్ఞానము పెరిగిన కొద్దీ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ పైకి వస్తుంది. అలా ఆ మేల్కోవటమే మనకి జ్ఞానోదయం పెరగటము అంటారు. అది చివరికి వచ్చి 1000 రేకుల పద్మం ఉంది సహస్రారములో. ఆ సహస్రారములో 1000 రేకుల పద్మము యందు అమ్మవారు ప్రతిష్ఠితమై ఉంది అని మనకి చెబుతారు. అట్లాగే 1000 తలల మరి ఈ అనంతుడు శిరస్సు ఎత్తి ఆ సహస్రారము దగ్గరకు వస్తే అక్కడ అదే 1000 తలల అనంతుడు సహస్రారము. అది పరమ జ్ఞానము. అక్కడికి జ్ఞానము అక్కడ దాకా ప్రసరించి వచ్చిందంటే వాడు ముక్తి పొందినట్టే. అటువంటి వాళ్ళు మనకి నవరంధ్రాలని చెప్తారు కదా, ఇంకొక 2 రంధ్రాలు ఉంటాయి. అదేంటి అంటే మాడు, ఇంకొకటి నాభి. నాభి నుండి తల్లి యొక్క శక్తి, ఆహారము అన్నీ దాంట్లో బిడ్డకి చేరుతూ ఉంటాయి. జీవుడు చేరేటప్పుడు మాడు నుంచి లోపలికి వస్తాడు అంటారు. చివరికి ఇక్కడ మహాయోగులకి ఇక్కడ నుంచి వాళ్ళు ప్రాణాన్ని ఉత్క్రమణం చేస్తారు అంటారు. అంటే ఇక్కడ పగులుతుందంట. ఇక్కడ కొంచెం మాడు దగ్గర పగిలి అక్కడి నుంచి ఉత్క్రమణం, ఎవరి ప్రాణం అయితే ఉత్క్రమణం అవుతుందో వాళ్ళు ముక్తి పొందినట్టు, ఇంకా వాళ్ళకి జన్మ ఉండదు అని చెప్తారు. అట్లా ఈ కుండలిని శక్తి జాగృతమైన కొద్దీ, జ్ఞానము పెరిగిన కొద్దీ అది జాగృతమవుతుందన్నమాట. అలా చివరి దాకా వచ్చి అక్కడ 1000 మరి సహస్రారం అంటారు, 1000 శిరస్సులు కలిగిన అనంతుడు అక్కడ శిరస్సు ఉంటుంది. ఇంకో రకంగా 1000 రేకుల పద్మమునందు అమ్మవారు ప్రతిష్ఠితమై ఉంటుంది అని చెప్తారు. ఎక్కడ ఏదైనా కానీ అక్కడ పరమాత్మ ఉంటాడు. అక్కడి నుంచి ఎవరి ప్రాణమైతే వెళ్తుందో వాళ్ళు భగవంతునిలో కలిసిపోతారు అని చెప్తారు. అందుకని ఈ చుట్టల అందే పరమాత్మ యొక్క నివాసం ఉంది. దాన్నే వైకుంఠం అని కూడా అంటారు. మరి వ్యక్తమవుతున్నటువంటి సృష్టి యొక్క రూపమే వైకుంఠానికి ప్రతిబంధకం. దానిలో ఉన్నటువంటి నారాయణుని అస్తిత్వాన్ని గమనిస్తే అదే వైకుంఠంలో ఉన్నట్టు. నారాయణుని అస్తిత్వాన్ని గమనించకపోతే అదే నరకం అవుతుంది. అంటే అప్పుడు అది పాముగా కరుస్తుంది. ఇప్పుడు
జ్ఞానిగా అది ఆ, ఆ, అదుపులో ఉంటుందన్నమాట. ఇది జ్ఞానంతో ఉంటే. అట్లాంటి మహోరగ అయినటువంటి గొప్ప స్వరూపం, సర్పస్వరూపమైన స్వామిని మహోరగ అన్నారు శంకరాచార్యుల వారు. సర్పాణం అస్మి వాసుకి, సర్పాల్లో వాసుకి అనే సర్పాన్ని నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణుని వచనం వాక్కు ఉంది కనుక ఉరస్సుతో నడిచేది ఉరగం అంటే మన పొట్టతో నడుస్తుంది ఉరగం. స్వామి భక్తుల హృదయం ద్వారా ప్రవేశించి అజ్ఞానం అనేటువంటి వాయువుని భక్షించి ఆనందం కలిగిస్తాడు కనుక ఆయన్ని మహోరగ అన్నారు పరాశర భట్టరు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. పరమాత్మ హృదయంలో ఉంటాడు అని చెప్తారు కదా. ఆ హృదయంలో ప్రవేశించి అక్కడ ఏముంది అంటే అజ్ఞానం అనే వాయువుని ఆయన భక్షించేస్తే అజ్ఞానం అనేది లేదు. ఇంకా అక్కడ అజ్ఞానము పోతే, అజ్ఞానం అనే వాయువు ఉన్నంత వరకు దుఃఖమే. ఆ అజ్ఞానం అనే వాయువు లేకపోతే ఆనందం అనే వెలుగు ఉంటుంది అక్కడ. ఆ ఆనందాన్ని కలిగిస్తాడు కనుక ఆయన్ని మహోరగ అన్నారని పరాశర భట్టరు అన్నారు. శేషుడు, కాళీయుడు మొదలైన సర్పరాజులు మరి ఆయనకి దాసులయ్యారు కదా. మరి కాళీయుణ్ణి మర్దన చేసి ఆయన అదుపులోకి తెచ్చుకున్నాడు. అట్లాగే శేషుడు ఆయన అదుపులోనే ఉన్నాడు కనుక స్వామి మహోరగుడని సత్యసంధుల వారు భావించారు. ఉపాసకులు ఓం మహోరగాయ నమః అని స్వామిని ధ్యానిస్తూ ఉన్నారు. అటువంటి మహోరగుడైనటువంటి మహోరగ నామి అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నీవే మరి మాలో కొండలినిలాగా చుట్టలు చుట్టుకొని ఉన్నావు, నీవే ప్రాణముగా ఉన్నావు, జ్ఞానముగా నీవే ఉన్నావు, అజ్ఞానమును తొలగించేది నీవే కనుక అజ్ఞానమును తొలగించి ఆ కొండలిని లేపి జ్ఞానాన్ని ప్రసరింపజేసి నీ దరికి మమ్మల్ని చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం